ఇటీవల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై రోజా మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్రంలో హిట్లర్ గడాఫీల పాలన సాగుతుందని, వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆరోపించారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. ఇక అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారు అంటూ రోజా ప్రశ్నించారు. ఇటుక ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై రోజా మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్రంలో హిట్లర్ గడాఫీల పాలన సాగుతుందని, వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆరోపించారు. ఒక్క మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు. సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి 15 ఏళ్ల ముందువి, 10 ఏళ్ల ముందువి అంటూ ఏ విధంగా కోర్టులో హాజరుపరచకుండా వాళ్ళని హింసిస్తున్నారు, కొడుతున్నారు, బూతులు తిడుతున్నారో నిన్న సుధారాణి జడ్జి గారి ముందు చెప్పటం సాక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హిట్లరు, గడాఫీ ఇద్దరు కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే. నేను పోలీసులకు సూటిగా చెప్తున్నాను, మీ తల మీద ఉన్న 3 సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆ 3 పార్టీలకి కార్యకర్తలుగా ఉండటానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ఆడబిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళని అనవసరంగా హింసిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. మొన్నేదో పిఠాపురంలో చాలా ఆవేశంగా ఊగిపోయారు, మా అమ్మాయిల మీద పెట్టారు అని. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ, మీ మీద కానీ, అలాగే జగనన్న గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు?